ఈ ఫ్లక్చుయేషన్స్ రీసెంట్ గా ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ నేషన్స్ లో లైక్ గ్లోబల్ ఫ్లక్చుయేషన్స్, దాని నుంచి ఈ జపాన్ కొంచెం కాపాడబడింది అండ్ ఇది బర్క్షైర్ కి హెల్ప్ అయింది మొత్తం స్టాక్ స్టెబిలైజ్ అవ్వడానికి అని చెప్తున్నారు. బర్క్షైర్ హాత్వే క్లాస్ ఏ క్లాస్ బి ఇలా స్టాక్స్ ఉంటాయి. దాంట్లో క్లాస్ ఏ వచ్చేసి ఎంత ఉందంటే 7,48,892 ఉంది ఇవాళ రేట్ అయితే ఈ స్టాక్ ప్రైస్, అన్ని డాలర్స్ అనమాట. మన కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే ఒక్క స్టాక్ వచ్చి 6,55,76,903 ఒక్క స్టాక్ 6.5 crores. అంటే చూడండి లైక్ మనము ఒకవేళ ఇప్పుడు యుఎస్ కంపెనీ, యుఎస్ లో డైరెక్ట్ స్టాక్స్ లో మనం పెట్టొచ్చు. ఇప్పుడు ఐఎన్డి మనీ ఇట్లా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా యుఎస్ స్టాక్స్ లో మనం పెట్టుకోవచ్చు. సో ఒక 1,000 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయాలి వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీస్ లో అనుకుంటే మనం పెట్టలేము, వెతికి పెట్టలేము. ఇట్లాంటి కంపెనీస్ బర్క్షైర్ కానీ ఎస్ఎన్పి కానీ గ్లోబల్ కానీ ఇట్లాంటి కంపెనీస్ పెడతా ఉంటాయి. సో మీరు కనుక వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్టు వాటిలో గ్రోత్ వస్తే ఇక్కడ కూడా గ్రోత్ వస్తుంది. బర్క్షైర్ లాంటి కాంగ్లోమరేట్స్, వారెన్ బఫెట్ బ్యాక్డ్ కంపెనీస్ ఇవి ఎంతో రీసెర్చ్ చేసి పెడతాయి. మనం జీవితకాలం చేసిన సింగిల్ గా చేయలేము కానీ ఇంత ఆ కంపెనీస్ చేయగలుగుతాయి.